నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక రిపోర్టు కూడా ఆ కమిషన్ ఇచ్చింది. తాజాగా దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అయితే మాత్రం హైకోర్టును ఆశ్రయించింది. ఇదే నేపథ్యంలో తాజాగా ఇటు కేసీఆర్కు హరీష్ రావుకు ఎలాంటి కేసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా హైకోర్టు చెప్పింది. దీంతో ఇక బీఆర్ఎస్లో ఒక సంబరాల వాతావరణం అయితే కొనసాగుతుంది. అలాగే విచారణ తీరు కానీ ప్రిన్సిపల్స్ విషయంలో సరిగా పాటించలేదని కూడా హైకోర్టు చెప్పింది. మరి తాజాగా వచ్చిన హైకోర్టు తీర్పును అలాగే బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ ఎట్లా చూస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్ మాదిగ గారు ఉన్నారు. బీఆర్ఎస్కు ఊరట లభించింది. హరీష్ రావుపై కేసీఆర్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా ఇటు చెప్పిన నేపథ్యంలో ఎట్లా చూస్తారు? ఇప్పుడు హైకోర్టు అభిప్రాయం అది. నేను ఒక మాట చెప్పుకున్నా, అసలు హైకోర్టుకు ఎవరు పోయినరు? హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు మన కేసీఆర్ వాళ్ళు పోయినరు. ఎందుకొరకు పోయినరు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది వాళ్ళు, కూలింది వాళ్ళ హాయంలోనే. అది ఎందుకు కుంగిపోయింది అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించుకున్న మన ప్రాజెక్టు యొక్క రక్షణ ఏదైతే సంబంధించుకున్న శాఖలు ఉంటాయో అది వాళ్ళు వచ్చేసి దాన్ని విచారణ చేశారు. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వము సుప్రీంకోర్టుకు సంబంధించుకున్న రిటైర్డ్ జడ్జి గారితో దాని పీసీ ఘోష్ గారి సమక్షంలో దాన్ని విచారణ చేపట్టడం జరిగింది. ఆ విచారణ చేపడుతున్న మేము ఆ విచారణ రిపోర్టు తీసుకున్న తర్వాత సీదా దాన్ని సిబిఐకి అప్పచెప్పాం. మేము హరీష్ రావునే కానీ కేసీఆర్ గారినే కానీ అరెస్ట్ చేస్తామని ఎప్పుడేం చెప్పలేదే. అరెస్ట్ చేయవలసిన వాళ్ళు ఎవరు? సిబిఐ వాళ్ళు దాన్ని విచారణ చేసి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాలి. అయితే మన ప్రాజెక్టు కూలిపోయింది నిజం కాదా? ప్రాజెక్టు కుంగిపోయింది నిజమా కాదా? అవునా కాదా? దీనికి ముందు హరీష్ రావు, కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. నెంబర్ 2, హైకోర్టుకు పోయింది వీళ్ళు. హైకోర్టు ఏం చెప్పింది? ఊరట లభించిందంటే అసలుకి ఇది ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళే పోయినరు, వాళ్ళే చెప్పినరు, మేమెందుకు అరెస్ట్ చేస్తామని చెప్పినాం. అది కేంద్ర ప్రభుత్వము సిబిఐ వాళ్ళు చూసుకోవాలి అంతే తప్ప ఇది ఊరట కాదు, గీరట కాదు. వాళ్ళకి నిజంగా చెప్తున్నాను, ఎవరికి ఊరట అనిపిస్తుందో తెలుసా? నేరం చేసినోడికి ఊరట అనిపిస్తుందండి. ఏ తప్పు చేయనోడికి అది అసలు కోర్టుకే పోడేవాడు, దాని గురించి చెప్పుకోడు. అయ్యా మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో, ఆ ప్రాజెక్టు కుంగిపోయింది, మేము నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినాం, మేము మా యొక్క మామ పనిచేసిండు, అరెస్ట్ చేస్తారేమని భయంతోనే మీరు పోయినరు, మిమ్మల్ని ఏం అరెస్ట్ చేయరా భయ అని చెప్పేసి అని కోర్టు చెప్పింది. నేనేమంటున్నా, అది మీ ఇష్టం, పోయింది మీరే, చెప్పించుకున్నది మీరే, దానికి మాకు ఎలాంటి దానికి మాకు సంబంధం లేదు. అదే రకంగా మీరు పోయారు, మీరు చేసుకురు, మీరు సంగతి గుద్దుకోండి, ఎవడొద్దన్నాడు. కానీ కాళేశ్వరం మాత్రం కూలిపోయింది మాట నిజమా కాదా అనేది మీరు ఒప్పుకోండి, చెప్పండి. అది ఎందుకు గుంగిపోయిందో అనేది ఖచ్చితంగా లోటుపాట్లు ఉంటేనే, దానికి సిమెంట్ సక్రమంగా వాడకపోతేనే, లేకపోతే ఇసుక ఎక్కువ చేసి పడేస్తాను, లేకపోతే దాని ప్లానింగ్ డిజైనింగ్ సక్రమంగా లేకపోతేనో అది కుంగిపోయింది. ఆ నేరాన్ని ఒప్పుకొని వ్యవహారం చేయండి తప్ప కానీ ఏదేదో మాకు ఊరట లభించింది అని చెప్పి చిన్నపిల్లలు లేక శంగశంగలాడితే ఏం లాభం? నాకు అర్థం కాదు హరీష్ రావు. నువ్వు మరీ ఇంటికెళ్ళని తెలగానే కానీ నీ బుద్ధి మాత్రం పూర్తిగా మందగించిపోయింది. ఇది ఎక్కడ కూర్చోట? అసలుకి సంబంధం లేని అంశం ఇది. మీరు తప్పు చేసిరు కనుకనే మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి అని మీరు అంటారు. అంటే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఏం సిద్ధంగా లేము. అరెస్ట్ చేసేది సిబిఐ కోర్టు, వాళ్ళు నిర్ణయం చేస్తారు, వాళ్ళు సిబిఐ వాళ్ళు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి అది చేస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. అయితే కమిషన్ విచారణ తీరు సరిగ్గా వివరించలేదు. నోటీసులు ఇవ్వడమైనా కానీ రకరకాల కారణాల వల్ల సరిగ్గా వివరించకుండా చాలా తప్పుడుగా ఈ నివేదిక అనేది రూపొందించినట్టు నిజంగా హైకోర్టు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. నిజమే. నేను ఏమంటున్నా, నోటీసులు విచారణ అనేది దాదాపుగా 2 సంవత్సరాలు నడిచింది. దాని మీద ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చిండ్రు, వాళ్ళు రాలేదు. రాక లాస్ట్ వచ్చింది. ఎందుకొరకు వాళ్ళకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని అది పిలిచింది. అది ఏం జరిగింది? మీరు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కదా అని ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు. అభిప్రాయం చెప్పినంత మాత్రం ఇంకోటి, మేము వేసిన ఏదైతే కమిషన్ వేసిందో, కమిటీ ఏదైతే ఉందో దానికి అరెస్ట్ చేసే అథారిటీ లేదు కనుకనే కదా సిబిఐకి అప్పచెప్పింది. మేము ఆ రిపోర్టుతోనే మేము అరెస్ట్ చేస్తామని వాళ్ళు అనుకున్నారు. కానీ మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి అని చెప్పలేదు, అరెస్ట్ వారెంట్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ దీన్ని మా మీద ఎందుకు నేరంగా అది మా మీద నెట్టేస్తారు? వాళ్ళు భయపడి వాళ్ళు పోయినరు.
ఎందుకంటే నేరం చేసిన వాళ్ళు కనుక వాళ్ళను నేరం చేసిన వాళ్ళని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళు హైకోర్టుకు పోయారు తప్ప హైకోర్టు కూడా చెప్పిన విషయం ఏంటంటే విచారణ సక్రమంగా జరగలేదంటే అది విచారణ సక్రమంగా జరిగిందా జరగలేదా అనేది ఆ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ను పూర్తిగా మేము కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి అప్పచెప్పినాం. వాళ్ళు తెలుస్తారు అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విచారణ తీరు పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి, ప్రధానంగా బీజేపీ నుండి. తమ్ముంటే మాకు ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి, సిబిఐ దర్యాప్తు చేస్తుందని ఇటు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా ఇటు సిబిఐకి అప్పచెప్పింది. కానీ విచారణ తీరు అనేది అంత స్పీడ్గా సాగట్లేదు, అసలు మొదలైందా లేదా అన్నట్టు అనిపించింది. ఏం జరిగి ఉంటుంది? ఇప్పుడు వాస్తవానికి వీళ్ళు ఏమన్నారు, మనం విచారణ చేస్తున్నప్పుడు ఇన్ని రోజుల అంతకన్నా ముందు నరేంద్ర మోడీ గారే కానీ అమిత్ షా గారే కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించుకున్న మంత్రులు ఎవరైతే ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చి మీటింగ్లలో పాల్గొన్నారో వాళ్ళు ప్రతి మాట్లాడిన విషయం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఏటీఎంగా వాడుకున్నారు, ఏటీఎంగా అని చెప్పేసి 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పేసి అని మాట్లాడింది వాళ్ళే. అయితే మేము దాని మీద ఆ ప్రాజెక్టు కుంగిపోయింది కనుక దాని మీద విచారణ కోసం పీసీ ఘోష్ గారు కమిటీ వేసినాం. మేము ఆల్రెడీ దాన్ని అప్పచెప్పించినాం. సిబిఐకి అప్పచెప్పండి మేము తేలుస్తామని సంకలు జబ్బలు గుద్దుకురుగా ఇప్పుడు ఎవరు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ గారే కానీ మిగతా నాయకులందరూ కూడా తొడలు కొట్టిండ్రు, జబ్బలు కొట్టిండ్రు. సిబిఐకి అప్పచెప్పండి వెంటనే దాని సంగతి తెలుస్తామని చెప్పేసి అన్నారు. సిబిఐకి అప్పచెప్పి ఇప్పటికి దాదాపుగా 6-7 నెలలు అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తుర్రు, నిద్రపోయినరేమి ఆ ఢిల్లీలో ఉన్న ఏసీ గదులలో పండుకొని. మళ్ళీ ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మళ్ళీ మీరందరూ ఏం చేస్తున్నట్టు ఆడ పోయేసి పార్లమెంట్లో ఆ ల్యాండ్లో గడిబిక్తురా ఏంటి? సిబిఐకి అప్పచెప్పమని అడిగింది మీరే, మళ్ళీ ఇచ్చినాం. మళ్ళీ దాని మీద వెంటనే విచారణ చేపట్టాలని చెప్పేసి అని కేంద్ర హోంశాఖ మంత్రిగా బండి గారే కానీ అదే రకంగా బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారు కానీ నరేంద్ర మోడీ గారికి చెప్పాలిగా, సిబిఐని ఏమని చెప్పాలిగా, ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దోషులను శిక్షించాలని చెప్పాలిగా. అంటే వీళ్ళు ఊరికే మాటలకాడికే లిప్ ప్రకారం మాట్లాడతారు తప్ప వీళ్ళు చర్యలు మాత్రం ఉండదని చెప్పేసి అని అర్థమవుతుంది. టీఆర్ఎస్ బీజేపీ 2 కూడా రాబోయే ఎన్నికలలో దోస్తానం ముందుకు సాగాలనే ఉద్దేశంతోన వాళ్ళు సిబిఐకి చేస్తలేరేమని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను. లాస్ట్గా కాళేశ్వరం చుట్టూ కూడా పెద్ద ప్రచారము, మీరు ప్రతిపక్షంలో కూడా ప్రచారం చేశారు. అధికారానికి వచ్చిన తర్వాత విచారణ సంబంధించిన కమిటీ కూడా వేశారు. ఇప్పుడు మళ్ళీ హైకోర్టు అంశం అవుతుంది, సిబిఐ ఇవన్నీ నడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి క్లారిటీగా ఉన్నది, ఏం చేయబోతుంది అసలు? మేము ఆల్రెడీగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కుంగిపోయిన దాంట్లో విషయంలో మొట్టమొదట ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అది కూలిపోయింది. అది మనం చూసినాం. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పిల్లర్లు అంటారు కదా, అది ఎన్ని పిల్లర్లు అయితే అన్న నాకు అర్థం కాదు. ఇల్లు కట్టడానికి 4 పిల్లర్లు కావాలని, పిల్లర్లు ఉంటేనే ఇల్లు ఉంటుంది. బునియాది గినాది గట్టి చేయాలి, పిల్లర్స్ ఉంటాయి. ఒక పిల్లర్ ఊలిపోతే ఇంకా ఒకటే పిల్లర్ ఊలిపోయిందని చెప్పేసి అంటే ఇల్లు నిలబడుతుంది, అవే కూలిపోతుంది మొత్తం. ఖచ్చితంగా కూలిపోదా? ఒక ఇంటిని కట్టడానికి 4 స్తంభాలు పెట్టినప్పుడు ఒక స్తంభం కూలిపోతే ఆ ఇల్లు నిలబడుతుందా? ఇక్కడ 20 ఉన్నాయి అంటారు. అది ఏమైనా కూడా నీళ్ళు అయితే ఆగవు కదా. నీళ్ళు ఆగితే కొట్టుకుపోతుంది. 20 పిల్లలు ఉంటే 20 కానీ 40 ఉండని 50 ఉండని ఓడి కుంగిపోయినప్పుడు హ్యాండిక్యాప్డ్ అయినట్టే కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినట్టే కదా. ఖచ్చితంగా ప్రాజెక్టుకు హ్యాండిక్యాప్డ్ అయినట్టే కదా, అది ఇంటికైనా హ్యాండిక్యాప్డ్ అయినట్టే కదా. ఒక పిల్లర్ అయినా కానీ ఏదైనా కానీ గోడనే కానీ అది అయితే ఇది బుద్ధిన్నోడు మాట్లాడే మాట కదా. వాస్తవానికి సోయి తప్పినోడు మాట్లాడుతున్నాడు 2 పోయినాయి కదా అంటే అరే పోయినాయి కదా. ఇప్పుడు మనిషి దేవుడు అనే వ్యక్తి అన్ని అవయాలు సక్రమంగా ఇచ్చి ఒక మనిషికి భూమి మీదకి వదులుతాడు. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వదిలి లేకుండా హ్యాండిక్యాప్డ్గా కూడా పుట్టుకతో వస్తుంటుంది. కానీ మన ప్రాజెక్టుకు పుట్టుకతో వచ్చిందా, కట్టుడుతో వచ్చిందా, లేకపోతే పుట్టుకతో వచ్చిందా ప్రాజెక్టు? ఎందుకు మాట్లాడతారు సొయ్యి తప్పిన వాళ్ళు, అనవసరమైన కూతలు. మీరు ప్రాజెక్టు కుంగిపోయిన మాట వాస్తవము, దాని మీద విచారణ చేసిన మాట వాస్తవము. అది సిబిఐకి ఆ విచారణ రిపోర్టును పూర్తిగా బహిర్గతం చేసి సిబిఐకి అప్పచెప్పిన మాట వాస్తవము. చర్య తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. మొన్ననే మా ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళిండ్రు, పోయి స్వయాన చూసిండు. అప్పుడు ఎందుకంటే మా గవర్నమెంట్ లేనప్పుడు ఆడు ఎవడు పోయినా అది అసలు ఆ పర్యాటక ప్రాంతానికి ఎవరు పోయినా పట్టుకునే పరిస్థితి. అప్పుడు అసలు ఎవరిని కూడా పోలీసు వాళ్ళు పోనీయకుంటారు. అటువంటిది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్ళిండ్రు, చూసి సీరియస్గా దీన్ని వెంటనే డెవలప్ చేయండి, దీన్ని వెంటనే కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ దీన్ని
పాతగా నిర్మాణం చేయండి, గట్టిగా చేయండి అని చెప్పేసి అని కూడా చెప్పు రావడం జరిగింది. అంతే తప్ప కానీ మాకు ఎటువంటి కుట్ర లేదు, కుతంత్రం లేదు, ఏం లేదు. వాళ్ళు ప్రాజెక్టు కట్టిండ్రు, ప్రజాధనం అండి అది. దాదాపుగా 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ప్రజాధనం దుర్వినియోగమైపోయింది. 95,000 కోట్ల రూపాయలు గంగా పాలైపోయినాయి, గోదావరి పాలైపోయినాయి. ఆడ ఆ ప్రాజెక్టును గట్టిగా కట్టింటే ఈ నష్టం వచ్చేది కాదు కదా అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ, నేరమే. ప్రాజెక్టు కట్టినోడు ఎవడైనా సరే కూలిపోతే మాత్రం నష్టపరిహారము, కథ, ఇబ్బంది, అపప్రదం అనేది కూడా అన్నీ వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు కట్టింది, ఎక్కడైనా కూలినాయా? 100 సంవత్సరాలు అవుతున్నాయి, ఎక్కడైనా కూలినాయా చెప్పండి. కనుక మీ తప్పిదాన్ని మీరు ఒప్పుకోండి. మీరు పొరపాటు జరిగిందని కమిషన్లకు కాలు చాపుకొని కూర్చొని మొత్తం ఆ ప్రాజెక్టునంతా గబ్బు పట్టించారు, అంత ఆగం పట్టించారు అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నారు. కాళేశ్వరంలో అవకతవకలు జరిగింది కూడా వాస్తవమే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అరెస్టు విషయంలో కానీ విచారణ తీరంతా కూడా ఇప్పుడు సిబిఐ పరిధిలోని అంశం. మేము ఎక్కడ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పలేదు, అలాగే విచారణ కూడా చేపడదని చెప్పలేదు. ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్ అనేది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టును సవాల్ చేసి ఈరోజు బీఆర్ఎస్ వెళ్ళింది తప్ప అదేదో నేరం చేసిన వాళ్ళే ఊరట అనే దాని విషయంలో మాత్రం చాలా సంతోషపడతారు. కాంగ్రెస్కు సంబంధం లేదు, ఇదంతా కేంద్ర పరిధిలో ఉంది. సిబిఐ ఇప్పుడు విచారణ చేపట్టి ఎవరు తప్పు చేశారో ఎవరు ఒప్పు చేశారనేది మాత్రం బయటపెట్టేది కేంద్ర ప్రభుత్వమే. అనవసరంగా కాంగ్రెస్ను టార్గెట్ చేసి ఈరోజు బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటుంది, కానీ ఎప్పటికైనా దొంగే నేరం చేసిన వారు ఎప్పటికైనా శిక్ష పడాల్సిందే అని కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సతీష్ మాదిగా అంటున్న సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.